సార్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి అంటే తక్కువ సాలరీ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ లోన్ అనేది ఇస్తున్నారు సార్. అది ఎవరిది తప్పు సార్? ఖచ్చితంగా లోన్ ఇచ్చేవాళ్ళది తప్పది. సార్ చాలా కష్టాల్లో ఉంటారు, వీళ్ళకి జాబ్లు ఉండవు. అవును. ఎవడో ఫోన్ చేసి నీకు లోన్ ఇస్తున్నా అంటే ఆ టైంలో మనిషి అనేవాడు ఎవడున్నా కూడా డబ్బులు ఇస్తా అంటే తీసుకోకుండా ఉండరు. అవును సార్. తర్వాత ఎట్లా కడతామన్న తర్వాత సంగతి, ఆ రోజు బతుకుతాను అన్న ఉద్దేశంలో లోన్ తీసేసుకుంటారు. బ్యాంక్ ఎప్పుడైతే లోన్లు ఇస్తుంటాయో వాళ్ళకి సిబిల్ కానీ, పే స్లిప్స్ కానీ, ఐటీఆర్ రిటర్న్స్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, ఇంతకు ముందు ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఆయన ఎట్లా కట్టగలుగుతారు, ఇవన్నీ ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ ఉంటేనే వాళ్ళకి లోన్ ఇవ్వాలి తప్ప ఇవేం లేకుండా ఆ మనిషి ఏదో ఆ పర్టికులర్ నెలలో కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, సో ఈ అబ్బాయిని నా ప్రకారం మీరు మంచోడే అని మీరు లోన్ ఇచ్చేస్తే 100% అది బ్యాంక్ వాళ్ళదే తప్పు, ఎన్బిఎఫ్సిస్ తప్పు, యాప్స్ది తప్పు. ఎనీ పర్సన్ మీరు లోన్ ఇచ్చే ముందు అలా బడ్జెట్ అనాలిసిస్ చేసి ఎంతమంది డిపెండెంట్స్ ఉన్నారు, అద్దిల్లా ఓనిల్లా, జీతం ఎంత, కట్టగలుగుతాడా లేదా, ఇంతకుముందు లోన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకోకుండా మీరు లోన్లు ఇచ్చేస్తే రేపు పొద్దున వాడు కట్టకపోతే న్యాచురల్గా వాడు కట్టలేడు. 100% అలాంటి టైంలో వాడికి బతికే హక్కు ఉంది. ఆర్టికల్ 21 కాబట్టి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బతికే హక్కు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళదే తప్పు కింద మనం ప్రూవ్ చేయొచ్చు.